నాబోటోడికి ప్రజాస్వామ్యం మీద బాగా విశ్వాసం ఎక్కువ. ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటా. కేంద్రంలో కాంగ్రెస్ బలంగా ఉండాలని కోరుకుంటా. కమ్యూనిస్టు బలంగా ఉండాలని కోరుకుంటా. ఒక భారతీయ జనతా పార్టీ బలంగా ఉండకూడదని కూడా కోరుకుంటా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలి, వీళ్ళు బలంగానే ఉండాలి. బలహీనత ఎవరికి ఉండకూడదు, అందరూ బలంగా ఉండాలి. సైద్ధాంతిక అంశాల మీద చర్చ జరగాలి. అప్పుడు ఏది కరెక్ట్ అన్నది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ డెమోక్రసీ. ఈవెన్ రాష్ట్రంలోనైనా అంతే. ప్రత్యామ్నాయం ఉండాలని కోరుకుంటా. 1998లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగింది. 99లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న ఆ ప్రత్యామ్నాయం బతుకుంది. 2004కి ప్రత్యామ్నాయం చచ్చిపోయింది. అప్పటి నుంచి నాలో ఒక ఆవేదన, ఓ ప్రత్యామ్నాయం ఉండాలన్నట్టు. 2009లో చిరంజీవి ప్రత్యామ్నాయంగా వచ్చారన్నప్పుడు సంతోషపడ్డా నేను. ఎందుకంటే రెండు పార్టీల వ్యవస్థ ఉంటే నియంతృత్వం నడుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల వాళ్ళ నియంతృత్వమే నడిచింది, వాళ్ళు ఇష్టారాజ్యమే నడిచింది. తమిళనాడులో డిఎంకే ఐఏడిఎంకే ఇష్టారాజ్యమే నడిచింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయం వలన కొంత కంట్రోల్ అయింది. కానీ ఆ ప్రత్యామ్నాయ రాజకీయం చిరంజీవి తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసుకుని ప్రత్యామ్నాయాన్ని దూరం చేశాడు. మళ్ళీ బీజేపీ ప్రత్యామ్నాయంగా తయారవుతుందేమో అనుకుంటే ఆ బీజేపీ 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ప్రత్యామ్నాయాన్ని తనకి తానుగా హత్య చేసుకుంది. అప్పటికి ప్రత్యామ్నాయ పార్టీగా పెట్టినటువంటి జనసేన 2019కి ప్రత్యామ్నాయం అవుతుంది అనుకుంటే చివరిలో వెళ్ళి తెలుగుదేశంతో అంతర్లీనంగా పొత్తు పెట్టుకుని ఆ ప్రత్యామ్నాయాన్ని చంపేసుకొచ్చారు. పోనీ అయినా కూడా నిలబడ్డాడు కదా విడిగా, ఈయన ప్రత్యామ్నాయంగా ఉంటాడంటే భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకున్నారు 2020లో. ఖచ్చితంగా మంచి ప్రత్యామ్నాయం వచ్చింది. నేను చాలా ప్రశంసించాను కూడా, అభినందించాను కూడా. 2020లో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఇద్దరు నియంత్రణ మధ్యన కాకుండా మూడో వాళ్ళు ఉంటే ఇద్దరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాల్సి వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యన బీజేపీ ప్రత్యామ్నాయం వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పని తాజా ఇంపాక్ట్ వలన తను నాశనం అయ్యాడు, భారతీయ జనతా పార్టీ నాశనం చేశాడు. తను నాశనం అవ్వడం అంటే రేపు పొద్దున్న 10 సీట్లు 15 సీట్లు గెలవచ్చేమో, కానీ తృతీయ ప్రత్యామ్నాయం లేదు. జగన్ కోటేయద్దని చంద్రబాబు కోటేయమంటే అంటే ఇద్దరు నాయకులు ఉంటే వీళ్ళకి బదులు వాళ్ళకి వేసుకోమని చెప్పడానికి నువ్వెందుకు మధ్యలో మూడో వాడు ఎందుకు? వీళ్ళిద్దరికంటే భిన్నమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మొప్పిస్తే కదా. కాంగ్రెస్ బీజేపీ అని ఉన్నటువంటి చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ తృతీయ ప్రత్యామ్నాయమైంది. అలాగే కాంగ్రెస్ తెలుగుదేశం మాత్రమే ఉన్నటువంటి చోట టీఆర్ఎస్ తృతీయ ప్రత్యామ్నాయమైంది. తృతీయ ప్రత్యామ్నాయం లేకపోతే ప్రజాస్వామ్యానికి హానికరం. ఆ ప్రత్యామ్నాయాన్ని రాబోయే రోజుల్లో నాశనం చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈవెన్ రెడ్డి కమ్మాకి ప్రత్యామ్నాయమైనటువంటి కాపు సామాజిక వర్గపు రాజ్యాధికారం కూడా ఓ 10-15 ఏళ్ల పాటు కనీసం దరిదాపుల్లోకి రాకుండా చూడడంలో సక్సెస్ అయ్యారు ఆయన.